10 లక్షల మందికి ఆత్మీయ భరోసా అంటూ కొలిక్కి వచ్చిన లబ్ధిదారుల ఎంపిక. ఉపాధి హామీ కార్డు కంపల్సరీ. ఏడాదిలో కనీసం 20 రోజులు పనిచేసి ఉంటేనే స్కీమ్ వర్తింపు. 2 విడతల్లో ఏడాదికి 12,000 జమ. గణతంత్ర దినోత్సవం నుంచి పథకం స్టార్ట్. ప్రతి సీజన్కు 600 కోట్ల వ్యయం అంటూ 600 కోట్లు ఖర్చు అవుతుందట. 10 లక్షల మందిని గుర్తించారట. 10 లక్షల మందే ఉన్నారా మరి భూమి లేని నిరుపేదలు, ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళు. కొంతమంది ఉపాధి హామీ పనికి పోకుండా వేరే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది నాకు అర్థం కాలే. కొన్ని కులాలు ఉంటాయి, వాళ్ళకు భూమి ఉండదు, ఏముండదు. ఇప్పుడు ఫర్ సపోజు వైశ్యులనే తీసుకుందాం, కోమటోళ్ళనే తీసుకుందాం. పాపం వాళ్ళు భూమి ఉండకపోవచ్చు, చిన్న షాప్ పెట్టుకొని ఏదో చిన్న కోక పెట్టుకొని కూడా కొంతమంది ఏదో ఎల్లదీస్తూ ఉంటారు. అందరూ డబ్బున్న వాళ్ళే ఉండరు కదా, రెడ్లల్లో కూడా అందరూ అన్నీ ఉన్నోళ్ళు లేరు కదా. అట్లే కొంతమంది పద్మశాలి శాలలు ఉంటారు కదా, ఆ శాలలు కూడా పాపం చిన్న చిన్న పనులు వాళ్ళు నేత పని చేసుకున్నప్పటికీ కొంతమంది చేస్తారు, లేదా కొంతమంది బీడీలు చూడతారు, లేదా బీడీల కార్ఖానాలు ఉంటాయి, కొన్ని వేరే పనులు ఉంటాయి, చేతి వృత్తులు ఉంటాయి. మరి ఇట్లాంటి కులాలకి ఇట్లాంటి వాళ్ళకి భూములు ఉండవు కదా, మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు ఎందుకు? ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఆ పని కూడా వెళ్ళలేరు పాపం. ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్గాలు ఉపాధి హామీ పనికి కూడా పోకపోయి ఉండొచ్చు కదా. మీరు వ్యవసాయ కూలీలను పెట్టిర్రు సరే ఓకే, కానీ అసలు భూమే లేని నిరుపేదలకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గతంలో ఇచ్చింది భూమి లేని ప్రతి ఒక్కరికి వచ్చింది. నేను అక్కడికి ఆ రాష్ట్రంకి వెళ్ళినప్పుడు నేను అక్కడ జనాలతో మాట్లాడినప్పుడు చెప్పిండ్రు, అక్కడ భూమి లేకుండా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకు కూడా వచ్చినాయి, ఈ కులం ఆ కులం అని కాకుండా. ఇప్పుడు వ్యవసాయ కూలీలే కావాల్సిన పని లేదు, వాళ్ళు వ్యవసాయం పనికే పోవాల్సిన పని లేదు. కొంతమంది అసలు బయట వ్యవసాయం పని తెలియకుండా కూడా ఉపాధి హామీ పనికి పోయేటోళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అసలు వ్యవసాయం పనికే పోరు ఎన్నడు, కానీ రాయించుకున్న జాబ్ కార్డు ద్వారా ఎరుకున్నలతో పోయి ఒట్టిగా తట్ట పని పార పని జెర్సెప్ చేసొచ్చి ఆడ నీడకు కూర్చొని వచ్చి పైసలు తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి వాళ్ళకేమో ఇట్లా లాభం అవుతా ఉంది. నిజంగా వేరే పనులు చేసుకొని భూమే లేకుండా ఉన్నటువంటి పేదల గురించి మరి ఈ స్కీమ్లా రాకపోవడం ఇది కూడా ఆలోచన చేయాలి. మరి ప్రభుత్వం చేస్తే పేదవాడి గురించి ఆలోచించాలనుకున్నప్పుడు పేదవాడి సైడ్ ఉండాలి ఆలోచన, అంతేగాని జాబ్ కార్డు ఉంటేనే అంటే మరి జాబ్ కార్డు లేకుండా ఉన్న పేదవాళ్ళ సంగతి ఏంది? లేదా ఒక సంవత్సరంలో 20 రోజులు చేయలేని పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? 1-2 రోజులు బై మిస్టేక్లో పోకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? అనారోగ్యం దృష్ట్యా వాళ్ళది ఇంకేదన్నా ఇబ్బందులు ఉండి పోని వాళ్ళ పరిస్థితి ఏంది భూమి లేకుండా? మరి వాళ్ళ కోసం కూడా ఆలోచించాలి కదా. ఈ 10 లక్షల మందే ఉన్నారు, ఎక్కువ లేరా? ఇంకా దొరకరా? చాలామంది ఇప్పుడు బీసీ బంధు అని పెట్టి కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడంటే ఎంతోమంది అప్లై చేసుకున్నారు, వచ్చిందా అందరికీ? మరి వాళ్ళంతా కూడా పేదలే కదా, బీసీ బంధు అప్లై చేసుకున్న వాళ్ళంతా. అందులోంచి కూడా కొన్ని వర్గాలని, కొన్ని కులాలని, వాళ్ళ చేతి వృత్తులని, వాళ్ళ పరిస్థితులను చూసి వాళ్ళకు కూడా వర్తింపజేస్తే బాగుండేది. భూమి లేని రెడ్డి కూడా ఉంటే ఉండొచ్చు, నేను అంటూ ఉన్నా. భూమి లేని రెడ్డి కూడా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. చెప్పలేము, కొంతమంది అన్ని కోల్పోయిన వాళ్ళు ఉంటారు, లేదా రకరకాల ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా అసలు ఏమి లేని వాళ్ళు ఉంటారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉంటారు. నేను ఒక ఆయనను చూసిన ట్యాంక్ బండి మీద, మీరు చెప్తే నమ్మరు. నేను ఎప్పుడు మన వినాయక చవితి టైంలో నిమజ్జనం అప్పుడు పోయినా, ఇప్పుడుగా సంగతి ఒక 7-8 ఏళ్ల కింద ముచ్చట చెప్తా ఉన్నా. వెళ్ళిన తర్వాత తెలంగాణ వచ్చినాకనే ట్యాంక్ బండి మీద ఆయన ఏదో అమ్ముకుంటా ఉన్నాడు, పల్లి బటన్ ఏదో అమ్ముకుంటా ఉన్నాడు. ఆయనతో మామూలుగా కొంచెం మంచిగా ఉన్నాడు, అంటే మనిషి పని చేసుకుంటాం లెక్క లేకుండా కొంచెం మంచిగా అనిపించింది. అరే అన్న కొంచెం పెద్ద ఆయన, బాపు నువ్వు ఏ ఊరు ఎక్కడ అంటే ఇట్లా వరంగల్ అదే అని మాట్లాడుతా ఆయన చెప్పింది ఏంటంటే, పేరు అడిగితే రాజిరెడ్డి అని చెప్పిండు. రాజిరెడ్డి అంటే అన్న నువ్వు మరి మీకు భూములు ఉంటాయి, లేకపోతే అన్ని రకాలుగా కొంత ఉంటుంది కదనే, మరి గిట్లెట్లా అంటే యాడున్నదే, మాకు మా తాత ముత్తాతలు ఏం సంపాదించలేదు, మాకేమీ లేదు, పని చేసుకుంటేనే బతకాలి, లాస్ట్కు ఆడ కూడా ఏమి లేక ఊళ్ళో ఏం చేసుకోలేక పటేల్ అంటారు, రెడ్డి అంటారు, వేరే ఏదైనా పనికోవాలంటే నాకు సిగ్గైతుంది ఆడ ఊళ్ళే వ్యవసాయం పని కోయాలంటే, ఓలా వేరే కులస్తుల దగ్గరకు పోయి పని చేసుకోవాలంటే. సరే అది ఆత్మగౌరవం సంబంధించిన సమస్య, అది మనం తక్కువ చేసి చూడలేం. కానీ ఆయన ఎక్కడన్నా పోతే నీకేంది పటేలా అంటారు గట్లా. ఆయన పరిస్థితి ఏంటంటే నీకేంది పటేలా, నువ్వు ఈ పనికి వస్తావా అని చెప్పి అంటారని ఆయన ట్యాంక్ బండి మీద అది పట్టుకొని పల్లీలు అమ్ముతా ఉన్నాడు. నాకు మస్తు బాధ అయింది ఆనాడు. అరే రెడ్లు అయ్యి ఉండి కూడా ఇట్లా ఉండి మిమ్మల్ని అగ్రవర్ణాలని చెప్తాయి, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడో ఒక చోట మీకు అవకాశం ఉంటుంది కదా. అంటే నాకు భూమి లేదు, ప్రభుత్వం ఆదుకోదు, మీకేం తక్కువ అని ఎవడు పట్టించుకోడు, మా సుట్టపోళ్ళు లేకపోతే మా కెరుకున్నోళ్ళు ఎవడు కూడా నన్ను లెక్క చేయలేదు, అందుకోసానికి నా పరిస్థితి ఇట్లా అయిపోయింది. హైదరాబాద్ వచ్చి ఒక దగ్గర ఒక కిరాయి ఉండి రూమ్లా ఈ పని చేసుకుంటా ఉన్నా, ఇట్లనన్నా బతుకుతా ఉన్నా, లేదా కుటుంబం పోషించుకోవాలి కదా అని చెప్తే మస్తు బాధ అనిపించింది నాకు. నేను చెప్తున్నా అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు కాబట్టి. అగ్రవర్ణాలలో కూడా భూమి లేని వాళ్ళు ఉంటారు, నిమ్నవర్ణ వర్గాలే కాకుండా
అగ్రవర్ణాలలో కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం కూడా ఆలోచన చేసి ఆత్మీయ భరోసా అందరికీ ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేదని నా ఆలోచన. భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్తో కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించనుంది. ఈ స్కీమ్ను ఈ నెల 26 నుంచి ప్రారంభించనుండగా ఏడాదికి 2 విడతల్లో 12,000 జమ చేయనుంది. ఈ స్కీమ్కు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా లబ్ధిదారుల ఎంపిక కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. సుమారు 10 లక్షల కుటుంబాలను ప్రభుత్వం అర్హులుగా గుర్తించినట్టు సమాచారం. వ్యవసాయ భూమి లేకుండా ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉన్నవారు ఈ స్కీమ్కి ఎలిజిబుల్గా ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఉపాధి హామీలో సంవత్సరానికి కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలని నిబంధన పెట్టింది. అందుకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. ఒకసారి ఎవరన్నా మన ఛానల్ ఎట్లయినా అందరు రైతులే చూస్తారు, రైతులతో పాటు చాలామంది వ్యవసాయ కూలీలు కూడా చూస్తారు. చాలా ముఖ్యమైనది ఇది, ఆల్రెడీ సర్వే నడుస్తూ ఉంది. ఎవరన్నా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా వెళ్ళి అధికారులను కలవచ్చు. అందుకే నేను ఒకసారి ఇది రాసే ప్రయత్నం చేస్తా, పక్కాగా మనకు ఉపయోగపడేది కాబట్టి ఇది డెఫినెట్గా ఎవరైనా సరే ఒకసారి చూడండి. యాక్చువల్గా దీని పేరు పెట్టింది, పథకం పేరు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హులు ఎవరో ఒకసారి వాళ్ళు రోజు చెప్తానున్నారు, అది వేరే విషయం, కానీ మనం కూడా ఒకసారి క్లారిటీగా చూసే ప్రయత్నం చేద్దాం. మీకు కూడా అర్థం కావాలి. 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇది ప్రతి సంవత్సరం పర్ ఇయర్. ఇది ఒకసారి చూడండి, పర్ ఇయర్ అంటే 6,000 రూపీస్ 6 నెలల కాలానికి 6,000 ప్లస్ 6,000 చొప్పున 6 నెలలకు ఒకసారి మనకి 12,000 రూపాయలు వస్తాయి. అయితే ఈ ఆత్మీయ భరోసాకు ఎవరు ఎలిజిబుల్ అంటే వ్యవసాయ కూలీలు. వ్యవసాయ కూలీలు అంటే ఒకసారి చూడండి, వీళ్ళు ఎట్లా గుర్తుపట్టిరంటే ఈ వ్యవసాయ కూలీలను తీసుకొచ్చింది ఇది ఉపాధి హామీ పని ద్వారా. ఉపాధి హామీ ఎందుకంటే ఇది ఒకసారి మనం మళ్ళీ అయిపోతే ఆ స్కీమ్ కనుక అందరూ తీసేసుకున్నాం, సర్వే అయిపోయింది, ఇక ఎవరు లేరు అంటే మనం మిస్ అవుతాం. కాబట్టి ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉంటారో, ఇక ఉపాధి హామీ కూలీలు అంటే మీ అందరికీ తెలుసు, గ్రామాలల్లో ఈ జాబ్ కార్డు ఉండి, అదొక జాబ్ కార్డు ఉంటుంది, తెలుసు కదా, కొంతమందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి తెలియకపోతే చెప్తున్నా. జాబ్ కార్డ్ అని ఒక కార్డు ఉంటుంది. ఆ కార్డు ప్రకారంగా వాళ్ళు పనికి వెళ్తారు. ఆ పనికి వెళ్తే ఆనాడు అటెండెన్స్ వేస్తారు. అయితే ఈ అటెండెన్స్ మినిమం 20 రోజులు ఉండాలి సంవత్సరంలో. 20 రోజుల పాటు పనిచేసి ఉంటే వీళ్ళు ఎలిజిబుల్. పైగా వీళ్ళ పేరు పైన ఒక్క గుంట కూడా భూమి ఉండొద్దు. వీళ్ళ పేరు పైన ఈ వ్యవసాయ కూలీలు అంటే ఎవరంటే వీళ్ళ పేరు పైన ఒక్క గుంట కూడా ఉండొద్దు. అంటే అసలు భూమి ఉండకూడదు, 0 ఉండాలి. వాళ్ళ పేరు మీద కనీసం ఎక్కడ కూడా ఒక గుంట భూమి ఉండకూడదు. అట్లే 20 రోజుల పాటు పని చేసి ఉండాలి. జాబ్ కార్డులా అటెండెన్స్ వేసి ఉండాలి. పైగా వీళ్ళు వ్యవసాయ కూలీలు అంటే ఉపాధి హామీ కూలీల కింద ఉంటేనే ఇగో ఈ 12,000 రూపాయలు వర్తిస్తాయట. ఈ 12,000 రూపాయలు వస్తాయట. ఇక్కడ నేను మొన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన సేమ్ ఇదే. పాపం ఎవరికో ఒక 4 గుంటల భూమి వస్తుందా పాపం, అలా తల్లిదండ్రులు సంపాదించిందో ఆ తాత ముత్తాతల్లో ఒక అర్ధెకరమో ఎకరమో ఉంటే 2-3 అన్నదమ్ములు ఉంటే పంచుకుంటే 4 గుంటలు వస్తుంది. ఈ 4 గుంటల ఆయనకు 5 గుంటల ఆయనకు ఎంత వస్తుందో తెలుసు కదా మీకు. రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు వాళ్ళు పెట్టిరు. 40 గుంటలకు 6,000 రూపాయలు అంటే మన 20 గుంటలకు 3,000 రూపాయలు వస్తుంది. 20 గుంటలకి 3,000 రూపాయలు. 10 గుంటలకి ఎంత వస్తుంది? 1,500 రూపాయలు వస్తుంది. 1,500 నుంచి 5 గుంటల అయినకు పాపం 750 రూపాయలు వస్తుందా? ఇక ఇది నేను చెప్పేది. ఈ 5 గుంటల అయినకు పాపం 750 రూపాయల రైతు భరోసా వస్తుంది. ఇది మీరు ఎట్లన్నా చూసుకోరు. ఇక ఈ లెక్క మీకు ఎందుకు అర్థం కావాలంటే ఈ 5 గుంటల భూమి అయినకు 750, 10 గుంటల భూమి అయినకు ఒక 1,500 రూపాయలు, 20 గుంటలు అంటే అరెకరం ఉన్న ఆయనకు ఒక 3,000 రూపాయలు వస్తే ఎప్పుడు ఒక 3,000 రూపాయలు ఒక పంటకు, ఒక 3,000 రూపాయలు ఒక పంటకు, ఒక అర్ధెకరం ఉన్న ఆయన సంగతి 6,000 రూపాయలు వస్తాయి అంతే. ఆయనకు జస్ట్ 6,000 రూపీస్ వస్తాయి. ఈయనకు ఈ 5 గుంటలు 10 గుంటలు ఉన్నదనే పాపానికి మొత్తానికి 12,000 రాకుండా చేసిర్రు. ఈ దొంగలంతా ఏం చేసిర్రు అంటే ఈ 12,000 రూపాయలు ఆయనకు వర్తించకుండా చేసిర్రు. కనీసం ఈ చిన్న రైతు చిన్న 5 గుంటలు 10 గుంటలు సస్తేరే పొద్దుగల బొంద పెట్టుకుందామని కొనుక్కున్న వాళ్ళకు కూడా ఖతం చేసే ప్రయత్నం చేసిర్రు. ఇక్కడ అలా పెద్ద మనుషుల బొందలు ఉన్నాయి, లేకపోతే ఆడ ఇంకేదో సమాధులు కట్టుకుందాం, ఉన్న 4-5 గుంటలు కాపాడుకుందామని ఉన్నదంతా అమ్ముకొని ఏం లేకుండా పాపం ఈ 5 గుంటలతో 10 గుంటలతో ఏదో బతికేలా తీస్తున్న వాళ్ళు ఒక అర్ధెకరం దాకనో ఎకరం దాకనో పెట్టాల్సి ఉండే. వీళ్ళకి ఎంత వస్తుంది చెప్పు? ఎకరంకు 6,000 అన్నప్పుడు ఎకరం నుంచి తక్కువ, ఎకరం లోపు రైతులను కూడా ఇలా ఇంక్లూడ్ చేస్తే చాలా బాగుంటుండే. ఇది ఎవడు ఆలోచించాలి? ఇది ఎవడు అడగాలి? ఎకరం లోపున్న 39 గుంటలు, 35 గుంటలు, 30 గుంటలు, 25 గుంటలు ఉండి అర్ధెకరం పోన్ ఎకరం ఉన్నోళ్ళకి కనీసం ఇది వర్తించి ఉంటేలే ఈ డబ్బులు ఈ 1,500, 2,000, 3,000 కంటే ఈ 6,000 ప్లస్ 6,000 వచ్చేది. వ్యవసాయ కూలీలతో పాటు ఇది ఒక్కటి పెట్టేది ఉండే.
అప్పుడు కొంతమంది అంటారు అన్న అట్లా పెడితే ఏమవుతుందంటే ఈ ఉన్నది ఆ భూమి అంతా అలా పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఏం చేస్తాడంటే పిల్లల మీదకో కుటుంబ సభ్యుల మీదకో ట్రాన్స్ఫర్ చేసి ఆయన ఎకరం లోపే ఉంచుకుంటాడు. మరి ఆయనకి ఇది పైసలు వస్తాయి కదా అంటే ఎట్లయినా పోతాయి. రైతు బంధు పోలేదు అట్లనే రైతు బంధు ఏం చేసారు, స్లాబ్ పెడతారు అనుకొని ప్రతి ఒక్కరు ఈ పిల్లల పేర్ల మీద ట్రాన్స్ఫర్లు చేశారు. మీకు తెలుసు కదా, అందరం చూసినాం కదా. సో అక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కుటుంబాన్ని యూనిట్గా తీసుకుంటారు కదా మీరు. ఎట్లయినా ఇప్పుడు జాబ్ కార్డు ఉంది కదా అని చెప్పి ఆ ఇంట్లో ఆడామకు మొగలకు కల్పిస్తారు, అట్లా కాదు కదా, ఒక్కరికే ఇస్తారు కదా, ఆ కుటుంబానికే ఇస్తారు. 10 లక్షల కుటుంబాలను పెట్టారు ఇక్కడ. సో అందుకోసమే ఇక్కడ ఆలోచన చేయాల్సింది ఎకరం లోపు ఉండి ఏదో 2,000 3,000 రూపాయలు మాత్రమే రైతు భరోసా వచ్చే రైతులకి ఈ 12,000 రూపాయలని ఇంక్లూడ్ చేస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుండే, ఎంత సంతోషపడుతురాలు. తక్కువ భూమి ఉన్నందుకు కనీసం మాకు రూపాయి ఎక్కువ ఇచ్చారు. మొన్న ఒక రైతు మస్తు చెప్పిండు, ఖతర్నాక్ చెప్పిండు, 10 ఎకరాలు ఉన్నోనికి 6,000 ఎందుకే, ఒక 1,000 రూపాయలు తక్కువ చేయనుంటివి, ఇంకా ఎక్కువ ఉన్నోనికి ఇంకో 1,000 రూపాయలు తక్కువ చేయనుంటివి. ఎట్లా భూమి పెరుగుతూ ఉంటే అట్లా ఒక 500-1,000 రూపాయల వాళ్ళకి తక్కువ చేయనుంటివి. తక్కువ ఉన్నోనికి కొంత ఎక్కువ ఇస్తే ఏమే, 10 ఎకరాలు ఉన్నోనికి 60,000 రూపాయలు పోతుంది. పాపం 1 ఎకరం ఉన్నోనికి 6,000 రూపాయలే వస్తూ ఉంది. 1 ఎకరం ఉన్నోనికి 10-15,000 అయ్యేనుంటివి ఏమవుతుండే. అదేదో అట్లిచ్చే బదులు కూడా స్లాబ్ పెట్టడం చేతగాలే మీకు. స్లాబ్ పెట్టడం చేతగానప్పుడు కనీసంకి 1 ఎకరం లోపు ఉన్న రైతులను తీసుకొచ్చి 12,000 దాంట్లో ఆత్మీయ భరోసా దాంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటేనే ఎంత బ్రహ్మాండంగా ఉంటుండే. వాళ్ళు ఎంత సంతోషపడదురు. సరే మాకు తక్కువ భూమి ఉన్నందుకు ₹1 కలిసి వస్తుంది. ఇప్పుడు అన్నీ ఉన్నోనికి ఏదో అంటారు కదా, బగ్గ నిండినోనికే పొక్కవాలుగా పెడతారు అన్నట్టు, మళ్ళీ నిండున్నోనికి అన్ని ఉన్నోనికే మళ్ళీ నింపుడు, అన్ని మంచుకున్నోనికే మళ్ళీ నింపుడు. ఎకరాలు ఉన్నోనికి అవసరమైతే ఒక అద్దెకరం అమ్ముకుంటాడు రేపు ఏదైనా కష్టం వస్తే, ఇంకేదైనా ఇబ్బంది వస్తే 2 ఎకరాలు అమ్ముకొని బతకగలుగుతాడు ఆయన, ఎందుకంటే ఆయనకు అంతో ఇంతో భూమేనే ఉన్నది. కానీ భూమి లేనోనికి అది లేకపోయి ఇది లేకపోయి ఏది లేకపోయి ఎవడు ఆదుకుంటాడు లేకపోయి. అందుకే భూమి తక్కువ ఉన్నోనికి కొంచెం ఆలోచన చేసేది ఉండే, అట్లాంటి ప్రయత్నం ఒకటి జరిగేది ఉండే. సీలింగ్ పెట్టమన్నది కూడా అందుకోసమే. రైతులంతా సీలింగ్ పెట్టండ్రా నాయనలారా జర సీలింగ్ పెడితే కనీసం పెద్దోనికి పోకుండా ఉంటుందని వీళ్ళు చెప్తే, లేలే వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ కేసీఆర్కు 90 ఎకరాలు కథం ఇచ్చేరి, తలిగిచ్చేరి. ఆర్మూర్ జీవన్ రెడ్డికి 100 ఎకరాలు ఇచ్చేసేరు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఆ కుటుంబంకి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఎంత ఉండాలో అంత ఉంటుంది. ఉన్నప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే తీసుకొని వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద వాళ్ళ బినామీల పేర్ల మీద పెడతారు. అన్న 50 ఎకరాల లోపే ఉండాలి, 99 ఎకరాలే ఉండాలి, ఈ సీలింగ్ యాక్ట్స్ అన్నీ అవే ఉంటాయి, దాని ప్రకారమే ఉండాలి. అంతే కావాలంటే ఎందుకు ఉంచుకుంటాడు ఆయనకు రైతు బంధు ఎంత రావాలనో అంత ఆయన పెట్టుకుంటాడు. మిగిలింది వాళ్ళ ఆమెకు, వాళ్ళ ఇంటోనికి, వాళ్ళ బొమ్మర్దికి, వాళ్ళ సుట్టపోనికి పెట్టుకొని ఆ పైసలన్నీ తింటారు. వాళ్ళకైతే అది వస్తున్నాయి కాబట్టి కనీసం రానటువంటి ఈ రైతుల కోసానికి ఒకసారి ఆలోచించి ఇక్కడ ఇంక్లూడ్ చేసి ఉపాధి హామీ పనికి పోకపోయినా తక్కువ భూమి ఉన్నటువంటి రైతులను ఒకసారి చూడాల్సి ఉండే. ఒక తండ్రిలాగా ఆలోచన చేయాల్సి ఉండే. బిడ్డలంతా ఒకటే కదా, రాష్ట్రంలో ప్రజలంతా ఒకటే కదా. ఉన్నోడు లేనోడు ఎన్నడూ సమానం కావాలి మరి ఇట్లా. ఇప్పుడు ఉన్నోడు లేనోడికి ఎన్నటికీ సమానం కాడా, ఎల్లకాలం గిట్లనే ఉంటారు. ఇక ఎప్పటికీ కూడా ఉన్నోనికే పెట్టుడు, లేనోనికి ఖతం చేసుడేనా. అట్లా కాకుండా తీసుకురావాల్సింది. అందుకోసమే కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పిండు, రిజర్వేషన్ల ఫలాలతోని ఈ సమాజంలో సమానత్వం రావాలని కోరుకున్నాడు. అది ఎన్నటికీ వస్తలేదు. కనీసం ఈ రకంగానైనా ఆర్థికంగా కొంత పరిపుష్టి చెందితే ఆ కుటుంబాలు కనీసం బయటికి వస్తే డెవలప్ అవుతే నెక్స్ట్ తరాలన్నా కొంత చదువుకో లేకపోతే ఇంకోటో అవకాశం ఉంటే వాళ్ళు కూడా ఎదుగుతారనే ఆలోచన ప్రభుత్వాలు చేస్తే బాగుంటుంది. కానీ ఇట్లా ఒక పథకం పెట్టేటప్పుడు మరి తక్కువ భూమి ఉన్న పరిస్థితి ఏందని ఎందుకు ఆలోచన చేయలేదో పెద్ద ప్రశ్న ఇది. ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా చేస్తారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తే. ఇంత ప్రేమ లేకుండా ఉంటారా, ఇంత దారుణమా. అయితే ఇలాట 20 రోజుల పనిచేసి ఉండాలనే నిబంధన పెట్టి అందుకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది. అర్హులను గుర్తించే బాధ్యతను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగిస్తే 10 లక్షల మంది లబ్ధిదారులు వెళ్ళిరట. 10 లక్షల మంది. ఉపాధి హామీ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 53 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. చూడు ఇక్కడ కూడా ఇదే. మరి వ్యవసాయ కూలీలు జాబ్ కార్డే ప్రామాణికమైతే మళ్ళీ 50 లక్షల మంది ఉన్నారు, 53 లక్షల మంది ఉన్నారు. భూమి ఉండి కూడా మనం గతంలో అదే చెప్పినాం, భూమి ఉండి కూడా కొంతమంది రాయించుకుంటారు. భూమి ఉండి కూడా పని చేసేటప్పుడు వ్యవసాయం పని ఉండేటప్పుడు వ్యవసాయం పనికి వెళ్తారు, ఆ పని లేనప్పుడు డైరెక్ట్గా ఉపాధి హామీ పనికి పోతారు. ఇట్లా చాలామంది ఉంటారు గ్రామాలలో. సో ఇందులో 1 కోట్ల మంది సభ్యులు ఈ జాబ్ కార్డులల్లో 1 కోటి మంది సభ్యులు ఉన్నారు. 1,10,00,000 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 29 లక్షల మంది జాబ్ కార్డుదారులకు ఎలాంటి భూమి లేదని గుర్తించారు. ఇందులోనూ చాలా కుటుంబాలు ఏడాదిలో 1 రోజు నుంచి 10 రోజులు మాత్రమే అయిపోయాయి, అందుకోసానికే రాలేదు. ఇట్లా కూడా మళ్ళీ జాబ్ కార్డు ఉండి పాపం 29 లక్షల మందికి ఈ జాబ్ కార్డుదారులు ఉండి కూడా వాళ్ళకు భూమి లేదని తెలుసుకున్నాక మళ్ళీ 10 లక్షల మందిని లెక్క పెట్టారు. ఇంకా 19 లక్షల మంది అట 10 రోజుల కంటే తక్కువ. ఏడాదిలో 1 రోజు నుంచి 10 రోజులు మాత్రమే వేరేట. ఇదొక బాధ వాళ్ళది. అంటే వాళ్ళకి ఏ రకాల సమస్య ఉండి పోకున్నా సరే ఇక దీంట్లో రానట్టే వాళ్ళు. వీళ్ళదంతా కొర్రీల ప్రభుత్వం అయిపోయింది, అన్ని కొర్రీలదే ఈ కథ అంతా.
వీళ్ళకు చేసుడు శాత కాదు, చేద్దామనే ఆలోచన లేదు. ఎట్లా కొర్రీలు పెట్టి ఎంతమందిని తగ్గించుకొని ఏదో ఇచ్చిన మన చేతులు దుప్పుకోవడానికే చూస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నం అంతా వీళ్ళది అదే ఉన్నది. ఇగో పని చేసినట్లు 1 రోజు నుంచి 10 రోజులు మాత్రమే చేసినట్టు, కనీసం 20 రోజులు పనిచేసి ఉండాలనే నిబంధనను అమలు చేస్తామని ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ రేవంత్ రెడ్డికి మరి ఏం ఆలోచన వస్తుందో, ఏం చేస్తున్నాడో కానీ ఇప్పుడు 20 రోజులు అనేది ఎవడు పెట్టమన్నాడు? 20 రోజులు అనేది ఎట్లా తీసుకున్నో చెప్పాలను. ఇప్పుడు 2 లక్షలు అనేది మీరు ఎట్లయితే అన్నారో కుటుంబానికి 2 లక్షలు, ఇక్కడ కూడా 20 రోజులని అదే ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రామాణికం ఎట్లయింది 20 రోజులు అంటే? అంతకంటే ఎక్కువ పని చేసినోడు కరెక్టోడు, అంతకంటే తక్కువ పని చేసినోడు కాదన్నట్ట. ఒకవేళ ఆయనకి ఏదో వేరే రకాల ఇబ్బందులు ఉండి పోలేడు, వేరే చేతి వృత్తులు ఉంటాయి, ఇంకో పని ఉంటుంది, కుదరలేదు అనుకుందాం. చేతగానులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? అనారోగ్య దృష్ట్యా పోని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రాకుండా చేసేసి మొత్తానికి 29 లక్షల మంది జాబ్ కార్డులు ఉండి భూమి లేని వాళ్ళు ఉన్నారట. ఇగో చూడు నేను చెప్పేది. మరి వీళ్ళు పెడుతున్న 10 లక్షల మందికి ఆత్మీయ భరోసా మరి ఎట్లా సరిపోతుందో నాకు తెలుస్తలేదు. కానీ వాళ్ళే చెప్తారు ఒక 30 లక్షల మంది రైతులు వ్యవసాయ కూలీలు ఉన్నారు, వాళ్ళకు జాబ్ కార్డులు ఉన్నాయి, కానీ భూమి లేదు. 30 లక్షల మందికి భూమి లేదని తెలిసి ఇలా నువ్వు 10 లక్షల మందికే పెడతా అంటున్నావే, మళ్ళీ రుణమాఫీ లెక్కనే చేయబడుతుంది. 70 లక్షల మంది అంటారు, 41,000 కోట్లు అంటారు, 31,000 కోట్లు అంటారు, 21,000 కోట్ల కాడికి చేతులు దులుపుకొని ఇలా అయిపోయిందని చెప్పి 100% అని దొంగ మాటలు చెప్పబడుతుంది. మరి మిగిలిన రైతులంతా ఎక్కడ పోవాలి? మిగిలిన వాళ్ళంతా రైతులు కాదా? వ్యవసాయం చేస్తలేరా? పంటలు పండిస్తలేరా? దేశానికి అన్నం పెడతలేరా వాళ్ళు? ఇక్కడ వీళ్ళు కూడా మరి 19 లక్షల మంది వ్యవసాయ కూలీలు, అలా పరిస్థితి ఏంది? అలా కథ ఏంది? ఎంతమందికి ఇవ్వకపోతే మరి వాళ్ళంతా రేపు పొద్దుగల అసంతృప్తిగా ఉంటారా ఉండరా? ఇంత వ్యతిరేకత అవసరమా మీకు? 600 కోట్లు అని చెప్పారు, ఇంకొక 400 కోట్లు అవుతుండేనేమో. అరే నాకు అర్థం కాదు. ఒక 1000 కోట్లు పెట్టడానికి లక్షల కోట్లు బడ్జెట్ అయ్యా మనది. 3 లక్షల కోట్ల బడ్జెట్ మన ఈ రాష్ట్రంది. వాళ్ళు పెట్టుకున్నది మనకు వచ్చే ఆదాయాన్ని వ్యయాన్ని లెక్కేసి వీళ్ళు పెట్టుకున్నటువంటి బడ్జెట్ 3 లక్షల కోట్లు ఈ రాష్ట్రంది. 20 రోజులు ప్రామాణికంతో రాష్ట్రంలో 10 లక్షల కుటుంబాలు ఉన్నట్లు గుర్తించినట్లు గంతే. ప్రామాణికం పెట్టాలి, వాళ్ళకు పొక్క వడవాలి, ఎక్కడికించి వాళ్ళని అక్కడికి బొంద పెట్టేసేయాలి. అంతకంటే ఎక్కువ 19 రోజులు చేసినట్టు కూడా కథం అయిపోవాలి. ఇక ఇంట్లో వీళ్ళు చేసిన ఈ కథకి ఇవి 2 లక్షల 1 రూపాయి ఉన్నోనికి కదా రుణమాఫీ జరుగుతలేదు చూడు, 2,53,000 రూపాయలు ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ అవుతలేదు చూడు. అట్లా 19 రోజులు పనిచేసినట్టు కూడా గంగల కలిసినట్టే. ఇక మరి ఎవరిని ఉద్ధరించడానికి చేస్తూ ఉన్నారు? ఎందుకోసం చేస్తూ ఉన్నారు? 10 లక్షల కుటుంబాలు ఉంటాయట, వీరికి ప్రతి పంటకు సీజన్కి 6,000 ఇస్తే 600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసినట్టు తెలిసింది. కూలీతో సమానంగా. అయితే భూమి లేని నిరుపేదల కోసం 2005లో అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ స్కీమ్ తీసుకొచ్చింది. కోట్లాది మందికి ఉపాధికి భరోసా కల్పించింది. ఇప్పుడు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగిన కుటుంబాలకు ఆత్మీయ భరోసా స్కీమ్ కింద 12,000 అందజేయనుంది. ఈ పథకం వ్యవసాయ కూలీలు పొందే మొత్తం ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న పని దినాలతో సమానంగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఉపాధి హామీలో రోజు గరిష్టంగా 230 రూపాయల వరకు చెల్లిస్తారు. ఉపాధి హామీ పని 230 రూపాయల వరకు హైయెస్ట్ ఇస్తారు. అయితే కూలీలకు సగటుగా 200 పొందుతున్నారు. గరిష్టంగా 100 రోజులు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లెక్కన వారికి 20,000 వస్తాయి. ఇలా 100 రోజులు పనిచేసిన వారు గతేడాది 1.34 లక్షల జాబ్ కార్డుదారులు మాత్రమే ఉన్నారు. మొత్తానికి 40 లక్షల జాబ్ కార్డులలో ఈ 29 లక్షల జాబ్ కార్డులలో భూమి లేకుండా ఎవరైతే జాబ్ కార్డు కలిగి ఉన్నారో అందులో గత ఏడాది ఎక్కువగా పనిచేసిన వాళ్ళు, అంటే 100 రోజుల దాకా పనిచేసిన వాళ్ళు 1,34,000 మంది మాత్రమే ఉన్నారట. సో దీంతో 100 రోజులు పనికి వచ్చేవారు తక్కువనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో సగటున వచ్చే కూలీ మొత్తాన్ని లెక్కిస్తే ప్రభుత్వం ఇచ్చే 12,000 కొంచెం అటు ఇటుగానే ఉంటుందని అధికారులు లెక్కలేశారంటూ ఈ అధికారులు మంచిగా కూర్చొని ఏం చేశారట అంటే ఎక్కువ రోజులు పనిచేసినటువంటి వాళ్ళ లిస్టు తెప్పించుకొని ఆ డేటా చూసి దాన్ని దీంతో పోల్చి వీళ్ళు ఇచ్చే అమౌంట్తో పోల్చి రోజుకి సగటున 200 రూపాయల కూలీ కనుక పడ్డట్టు అయితే పడదా అని లెక్క చేసి ఫైనల్గా 12,000 రూపాయలు వీళ్ళకి అందించాలని డిసైడ్ అయిపోయారట. సో ఇక్కడ మిస్ అవుతున్న వాళ్ళు అర్హత ఉండి మాకు అయ్యో మేము ఈసారి ఇంట్లో ఈ పథకంకి వస్తలేదు మాకు అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మనని కాంటాక్ట్ చేయమని చెప్పినాము. జాబ్ కార్డు 20 రోజులు ఉండి కూడా మీ పేరు కనుక ఇన్క్లూడ్ కాకపోతే ఇంకేదైనా సమస్య వల్ల భూమి లేకపోయి ఉండి అట్లాంటివి ఉంటే మనని కాంటాక్ట్ చేయొచ్చు, లేదా అధికారులతో మాట్లాడొచ్చు. గ్రామాలలో సర్వే నడుస్తూ ఉంది. 26 తారీఖులోపు అట్లాంటివి ఏమైనా ఉంటే క్లియర్ చేయించుకుంటే మీకు ఆత్మీయ భరోసా పడుతుంది. ప్రభుత్వం ఇంకొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఉంటే ఇంకా బాగుండేది ఇట్లాంటి విషయాలలో.